శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న తమను పోలీసులు బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించారని, ఇంటి వద్ద దింపుతామని చెప్పి నమ్మించి నందిగమ్మ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించి జైలుకు పంపించారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా తమపై నేరస్తుల వ్యవహరించడం తీవ్ర మానవేదనకు గురి చేసిందన్నారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి భర్త మాజీ మంత్రి ఇంద్రారెడ్డి ఈ భూములు రైతులకే చెందినవని స్పష్టంగా చెప్పారని, అయినప్పటికీ ఇప్పుడు తమ హక్కులను కాలరాస్తూ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. గ్రామమంతా దాదాపు 5,000 మంది పోలీసులు మోహరించి ప్రజల్ని ఇళ్ల నుండి బయటకు రానివ్వకుండా దిగ్బంధం చేశారని, గ్రామాన్ని పోలీసు శిబిరంగా మార్చేశారని ఆవేదన చెందారు. మేము చేనులోకి పోయి పని చేసుకుంటుంటే వచ్చి తీసుకొని పోయారు. వ్యాన్ ఎక్కిచ్చారు. మేము రామంటే అదేది అనాథనము వ్యాన్లు వేసుకొని పోయారు. లేడీస్ కానిస్టేబుల్స్ ఉండే ఎందుకు తీసుకోవద్దురు ఇదేంటి అని మేము అడిగితే అమ్మ మీ ఇంటికాడ దింపుతామని అన్నారు. మీ ఇంటికాడ పోయి ఆర్డీ ఆఫీస్ అన్నారు. ఆర్డీ ఆఫీస్ పోయింది నందిగామ పోలీస్ స్టేషన్ లో దించారు. ఆడ కూర్చున్నాం. సాయంత్రం 6-7 వదిలిపెట్టారు. ఎట్లా మరి ఇప్పుడు మీ భూములు పోతే మాకు భూములు కావాలి, మాకు పట్టా పాస్బుక్లు కావాలన్నా. మేము కొట్లాడేది అంతే. మాకు పట్టా మీరే కబ్జా చేసారు అంటున్నారు. లేనా మేము ఒక్క తరం అన్న 4 తరాలు మా 4 తరాలు మా తాత, మా మామ, మా ఆయన, నా కొడుకు ఇప్పటికీ ఇంకా 4 తరాల నుంచి మేము ఎట్లా కబ్జా చేస్తాం? ఇప్పుడు సరే నేనంటూ ఉట్టి ఉంటుండొచ్చు, నేనంటూ ఉట్టి మాటలు అబద్ధం చెప్తుండొచ్చు. సబితమ్మ పాలన ఆనాడు ఇంద్రన్నని చెప్పిండు. మరి అన్న చెప్పినప్పుడు వినలేదా ఈ లోకము? అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే మిమ్మల్ని వేరే వాళ్ళు రెచ్చగొడుతున్నారు తప్ప ఏం లేదన్నా. ఎవ్వరు రెచ్చగొట్టారు. మా పాస్బుక్లు మాకు కావాలి. బీఆర్ఎస్ ఏం లేదన్నా. మేమే ధర్నా చేస్తున్నాము. ఇవాళ ఆ రోజు కేసీఆర్ ఎమ్మెల్యే ఉన్నదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా ఊర్లోకేని పెద్ద మనుషులు పోయి మాట్లాడారు. అప్పటి నుంచి పాస్బుక్లు ఇస్తామని ప్రకాష్ గౌడ్ 4 ఏళ్ల నుంచి మాకు ఇస్తామని ఇంకా మాకేది ఏ దారి చూపని. అసలు ఎటువంటి న్యాయం జరగలేదన్న. రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు వస్తుందా ప్రకాష్ గౌడ్? లేదు, ధర్నా అవుతుంటేనే ఎట్లా ఉండేనమ్మా నిన్న మీ ఊరు పరిస్థితి ఎట్లా ఉండే? మీ పరిస్థితి అసలు చూసి పోసన్న ఒక 5,000 మంది పోలీసులు వాళ్ళదేంటి ఇంటింటికి పోలీసులు ఇంట్లోకే అడవిలో వెళ్ళనియలే. అదేంది వ్యాన్ అదేంది ఒక్కొక్క ఇట్లా చౌరాస్ ఉంటది కదా, ఆ చౌరాస దగ్గర అదేంది వ్యాన్ మంది 300-400 మంది పోలీసులు చుట్టుముట్టిరు. ఏం చేశారన్న? 500 గజాలు ఇస్తారట. మాకొద్దు పట్టా పాస్బుక్లే కావాలి. మేము ఇంకేనా నుంచి కబ్జా మీద ఉన్నాం. ఏదైనా సరే అన్న, ఏదైనా సరే మా పట్టా పాస్బుక్లు రావాలి అంతే.